ఇవాళ డే 4. మీరు ఎక్కడ ఉన్నారో తెలుసా? వెనకాల టాయ్ ట్రైన్ ఏంటి? డార్జిలింగ్ అంతే, డార్జిలింగ్. హాయ్ గైస్, ఫైనల్ అయితే మేము డార్జిలింగ్ వచ్చాము. నైట్ ఇక్కడే స్టే చేసాము. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మన డార్జిలింగ్ స్టేషన్కి అయితే వెళ్ళబోతున్నాము. ఎందుకంటే అక్కడే కదా మన ఇండియాలోనే మోస్ట్ టాయ్ ట్రైన్ ఉండేది. అలాగే చూసారా, ఈ రోడ్డు పక్కనే ట్రాక్ మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ మేము ఉన్న ఒక రూమ్ దగ్గర నుంచి మాకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అన్నమాట డార్జిలింగ్ స్టేషను. వెళ్ళి ఎలా ఉంది ఏంటో చూసేసి వచ్చేద్దాం. ఇది మనకి డార్జిలింగ్లో టాయ్ ట్రైన్ ఒక స్టేషను. చూసారా, ఈ పక్కనే మనకి పొగలు కక్కుతుంది చూసారా, అదే మనకి స్ట్రీమ్ ఇంజిన్ అనమాట. అంటే బొగ్గుతో నడిచే మనకి రోడ్డు పక్కనే ఉంటుంది. డార్జిలింగ్లో మన ఇండియాలోనే మోస్ట్ టాయ్ ట్రైన్ యొక్క స్టేషను ఇప్పుడు మనం చూడొచ్చు. అటు సైడ్ చూస్తే మనకి టాయ్ ట్రైన్ స్టేషన్ కనిపిస్తుంది. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదండి. ఇలా చూస్తే ఇదిగోండి చూసారా, పురాతన కాలం నాటి స్ట్రీమ్ ఇంజిన్. మనం ఎప్పుడు కూడా రీల్స్లో చూస్తుంటాము డార్జిలింగ్లో టాయ్ ట్రైన్ కానీ స్ట్రీమ్ ఇంజిన్ కానీ చాలా ఫేమస్ అని. ఇప్పుడు ఫైనల్ అయితే మేము చూస్తున్నాం చూడండి. ఇదంతా కూడా బొగ్గుతో నడిచేటటువంటి స్ట్రీమ్ ఇంజిన్. చూసారా ఎలా వస్తుందో పొగలు. ఇది ఒక ఫైనల్ అయితే మనం టాయ్ ట్రైన్లోకి వచ్చేసాము. చూద్దాం ఎలా ఉందనేది. ఇదిగోండి ఈ టైప్ మనకి సిట్టింగ్ అయితే ఉంటుంది. ఇలా మనకి మొత్తం 3 బోగీస్ ఉంటాయండి. మనకి సైడ్ వ్యూ కనిపించడానికి కూడా చూడండి ఒకసారి ఇలాగా అద్దాల టైప్లో అయితే అరేంజ్ చేశారు. ఇది మనకి సిటీలో తిరుగుతుంది ట్రైన్ అయితే. ఇక్కడ డార్జిలింగ్ నుంచి గూమ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ డార్జిలింగ్కి వస్తుంది అనమాట. ఇలా మొత్తం సిటీ టూర్ అయితే మనం చూడొచ్చు. ఇది యొక్క ట్రైన్ యొక్క సిట్టింగ్ కానీ ఇదంతా కూడా బాగుంటుంది చూడండి. ఇలా ఫ్రంట్కి వచ్చేస్తే మనం ఇది మనకి ఇంజన్. ఇదైతే మనకి డీజిల్ ఇంజన్ అనమాట. చూసారా, ఇక్కడ మనకి ఏంటంటే డార్జిలింగ్లో 2 టైప్ ఆఫ్స్ ఇంజన్స్ ఉంటాయన్నమాట. ఒకటి స్ట్రీమ్ ఇంజన్, ఇంకోటి డీజిల్ ఇంజన్. స్ట్రీమ్ ఇంజన్ టికెట్ వచ్చేసరికి మనకి 1500 పడుతుంది కాస్ట్. అదే మన డీజిల్ ఇంజన్ అయితే 1000 రూపీస్ పడుతుంది. టికెట్లు అయితే ముందుగానే బుక్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చే 10 days బిఫోరే బుక్ చేసుకోవాలి. ఇక్కడికి వస్తే మాత్రం దొరకడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ టూరిస్ట్ అయితే అట్రాక్షన్ ప్లేస్ కాబట్టి చాలా మంది వస్తూ ఉంటారు. ఇది ఇక్కడ చూసారా, మనం ఎన్నో రీల్స్లో చూసాము, ఎన్నో వీడియోస్ చూసాము. ఫైనల్ నేనైతే ఇక్కడికి వస్తానని అయితే అనుకోలేదు, కానీ ఫైనల్ అది కూడా నెరవేరిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. డార్జిలింగ్ స్టేషన్తో ఉన్నామన్నమాట. టాయ్ ట్రైన్ ఫుల్గా మనం చూసేస్తాం కదండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంత దూరం వచ్చి ఇంత పైన 15 అడుగుల పైన ఉన్నటువంటి స్టేషన్లో మనం విజిట్ చేసి ఇక్కడ మనం యొక్క టాయ్ ట్రైన్ జర్నీ చూస్తే మాత్రం ఇలాంటివి అనిపిస్తుంది. మనం ఎప్పుడు తీసుకుంటాం తప్ప మనం ఎప్పుడు వెళ్ళామో డౌట్ అయితే ఉండేది. మన ట్రైన్ అయితే మనం నెరవేర్చేయండి. స్టేషన్ బయట చాలా బాగుంటుంది. పక్కనే రోడ్డు మార్నింగ్ బయలుదేరేదైతే మాత్రం మనకి స్ట్రీమ్ ఇంజిన్ ఫస్ట్ బయలుదేరదండి. మనకి డీజిల్ ఇంజిన్ ఫస్ట్ వెళ్తుంది. 9:25కి అయితే మాత్రం మనకి స్ట్రీమ్ ఇంజిన్ ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసరికి 1500 రూపాయలు. అదే మనకి డీజిల్ ఇంజిన్ అయితే 1000 రూపీస్ ఉంటుంది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ గూమ్ అనే ఒక స్టేషన్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు హాల్ట్ అయ్యి అక్కడ లొకేషన్స్ అయ్యి చూసిన తర్వాత మళ్ళీ రిటర్న్ మనకి డార్జిలింగ్ ఇదే స్టేషన్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదైతే మనకి ఏంటంటే లోకల్గా తిరిగేది కాదన్నమాట. ఇక్కడ నుంచి మనకి సిలిగురి అనే ఒక టౌన్కి అయితే వెళ్తుంది అన్నమాట. ఆ జర్నీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో, కానీ చాలా టైం పడుతుంది అన్నమాట. ఇంచుమించు 9 hours జర్నీ పడుతుంది మనకి. ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి ఇది ఇంచుమించు ఒక 40 kilometers అబోవ్ వెళ్ళి ఘాట్ రోడ్లో ఈ యొక్క ట్రైన్ అనేది జర్నీ సాగుతుంది. రాత్రి మనం చూసాం కదా, ఒక వీడియో పెట్టాను కదా, అది ఇదే మాట. ఇప్పుడు ఇది ఇంకొక సేపట్లో బయలుదేరిపోతుంది ఈ ట్రైన్ కూడా. చూసారా ఎంత బాగుందో. అంటే మనకి ఇక్కడ డార్జిలింగ్లో 2 టైప్ ఆఫ్ రూట్స్ ఉంటాయన్నమాట. ఒకటి డార్జిలింగ్ సిటీ నుంచి గూమ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేది, ఇంకోటి ఇక్కడ నుంచి సిలిగురికి వెళ్ళేది. ఇలా 2 టైప్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి, టాయ్ ట్రైన్స్. ఈ 2 జర్నీలు కూడా చాలా బాగుంటాయి, ఎక్సలెంట్గా ఉంటుంది. చూసారా మనకి ఇక్కడైతే మాత్రం ఇప్పుడు ఫుల్ సీజన్ అండి. ఇది మనకి జూన్ నెలలో మే నెలలో ఇక్కడ
కూల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమ్మర్ టైం కాబట్టి ఇక్కడ అందరూ చాలా మంది వస్తుంటారు అనమాట. దానివల్ల ఇది పీక్ సీజన్ అనమాట. ఇక్కడ హోటల్స్ కానీ ఒక వెహికల్స్ కానీ ఇలాంటి ట్రైన్స్ కానీ అన్నీ కూడా ఫుల్ అయిపోయి ఉంటాయి. అసలు ఆల్మోస్ట్ మాకు కూడా చాలా ఇబ్బంది అయింది అనమాట రూమ్స్ దొరకడం కోసం. అలా ఉంటుంది. ఇది ఇక్కడ అప్డేట్ అయితే ఇండియాలోనే ఫేమస్ అయినటువంటి టాయ్ జర్నీ ట్రైన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా టాయ్ ట్రైన్సే. అయితే చాలా వేశారండి. యాక్చువల్లీ మనకి నార్మల్ టైంలో చూసుకుంటే అన్ సీజన్ టైంలో చూసుకుంటే మనకి ఒక 5 వరకు ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ 10 వరకు వేశారు. చాలా ట్రైన్స్ అయితే వెళ్ళాయి మార్నింగ్ నుంచి, మేమైతే చూసాం. బట్ మాకైతే టికెట్స్ దొరకలేదండి. యాక్చువల్లీ అన్ఫార్చునేట్ ఏంటంటే మేము రావడం కొంచెం లేట్ అయింది కాబట్టి ముందుగా ప్రిపేర్ అవ్వలేదు. అంటే ఏ డేట్కి వెళ్తాం అనేది కొద్దిగా క్లారిటీ లేక ప్రిపేర్ అవ్వడం వల్ల టికెట్స్ అయితే దొరకలేదు. బట్ ఇక్కడ నుంచి ఎంజాయ్ అయితే ఫుల్గా చేసాము. చాలా బాగా అనిపించింది. హాయ్ గైస్, ఇప్పుడు ఏదైతే మనకి డార్జిలింగ్ లో ఈ యొక్క రైల్వే స్టేషన్ ఉందో ఇది మనకి వరల్డ్ లోనే 14వ హైట్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్. ఇంచుమించు 7,000 అడుగుల పైకి ఎత్తులో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇది. మన ఇండియాలోనే నెంబర్ 1 అంటే హైయెస్ట్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇదేనండి. ఈ పక్కనే గూమ్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇది కలిపి మనకి భారతదేశంలోనే హైయెస్ట్ అంటే హిల్ స్టేషన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఇదే మన డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే స్టేషన్. ఇక్కడ మనకి టాయ్ ట్రైన్స్ వచ్చేసరికి 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి లోకల్ గా ఇక్కడ నుంచి డార్జిలింగ్ నుంచి స్టార్ట్ అయ్యి గూమ్ లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి సిటీ అంతా తిరుగుతూ మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇంకొక ట్రైన్ ఉంటుంది, అదేమో మనకి ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ లో ప్రయాణం చేసుకుంటూ మనకి సిలిగురి అంటే ఇంచుమించు 50 కిలోమీటర్ల కిందకి సిలిగురి రైల్వే స్టేషన్ కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది. అయితే అది జర్నీ వచ్చేసరికి మనకి 9 అవర్స్ పైనే పడుతుంది అన్నమాట. అదే మనకి లోకల్ గా డార్జిలింగ్ టు గూమ్ వెళ్ళి గూమ్ నుంచి వెనక్కి వచ్చేది మాత్రం మనకి ఒక 4 అవర్స్ లో అయిపోతుంది. టికెట్ కాస్ట్ వచ్చేసరికి మనకి డీజిల్ ట్రైన్ కి అయితే 1000 రూపాయలు అవుతుంది. అదే స్ట్రీమ్ ఇంజన్ ఏదైతే బొగ్గు ఇంజన్ తో నడుస్తుందో అది మనకి 1500 రూపాయలు పడుతుంది. ఇక్కడికి వచ్చి టికెట్లు బుక్ చేసుకోవాలంటే అసలు అవ్వదండి. ఎందుకంటే ఇది ఒక 10 డేస్ ముందే బుక్ అయిపోయి ఉంటాయి. కాబట్టి ఎవరైనా టికెట్ బుక్ చేసుకోవాలంటే బిఫోర్ మనం ప్లాన్ చేసుకునే ముందే ఒక 15 డేస్ ముందు బుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి యొక్క డార్జిలింగ్ యొక్క టాయ్ ట్రైన్ యొక్క డీటెయిల్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే డార్జిలింగ్ వస్తున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేయండి.